సో గైస్ ఇక్కడ క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ తో నేను మాట్లాడుతూ ఉన్నా. నా దగ్గర డేటా కూడా ఉంది. ఓకే, సో కంపెనీస్ నేమ్ అనేది రివీల్ చేయట్లేదు. సో ఎందుకు అంటే ఇప్పుడు రివీల్ చేసి ఇప్పుడు వాళ్ళు థ్రెటనింగ్ ఇచ్చి ఆ రిస్క్ ప్రజెంట్ అంత టైం మనకి లేదు కాబట్టి నేనైతే క్లియర్ గా చెప్తా ఉన్నాను. క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇది. వచ్చే 4 నుంచి 6 నెలల్లో నాకు తెలిసినంత వరకు ఒక హైదరాబాద్ లోనే 20 నుంచి 30 అంత మించే ఉండొచ్చు. నాకు తెలిసినవే కొన్ని, తెలియనివి చాలా ఉంటాయి. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే వచ్చే 4 నుంచి 6 నెలల్లో ఒక 20-30 కంపెనీల వరకు కొన్ని కోట్ల స్కామ్ జరగబోతుందేమో అని నాకు అనిపిస్తుంది. అంటే నా దగ్గర కొంచెం స్టూడెంట్స్ ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది బయటకు వచ్చారు, కొంతమంది న్యూస్ లోకి వచ్చారు. ఇది వచ్చే 4 నుంచి 6 నెలల్లో కొన్ని ఒక 20 నుంచి 30 కంపెనీల వరకు బ్యాక్ డోర్ జాబ్స్ ఇప్పిస్తామని కంపెనీస్ క్లోజ్ అవబోతుంది. దీని గురించి అసలు ఏంటి యాక్చువల్గా ఎలా చేస్తున్నారు అనేది మనం ఒకసారి అవగాహన చేసుకుంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏర్పడతారు. ఫస్ట్ ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కంపెనీ, ఇక్కడ చాలా మందికి తెలియదండి, నేను చెప్తున్నాను ఓపెన్ గా వినండి. అంటే కొంతమందికి తెలుసు, చాలా మందికి తెలియదు. ఓకే, ఏం జరుగుతుందంటే చార్టెడ్ అకౌంట్స్ దగ్గర లేకపోతే ఇంకో దగ్గర ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే కొన్ని పర్పస్లతో కొన్ని కంపెనీస్ ప్రొఫైల్ హై ప్రొఫైల్ మంచి ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది వాళ్ళ పని ఏంటంటే ఒక ప్రొఫైల్ అనేది రిజిస్టర్ చేసేస్తారు. అంటే కంపెనీ రిజిస్టర్ చేసేస్తారు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ కంపెనీని అలాగే వాళ్ళు ప్రాపర్ గా జిఎస్టీ కడుతూ, ప్రాపర్ గా ట్యాక్స్లు కడుతూ, ప్రాపర్ గా రిటర్న్స్ ఫైల్ చేస్తూ అంత ప్రాపర్ హై ప్రొఫైల్ అనేది మెయింటైన్ చేస్తారు. సో ఏంటి అంటే దాన్ని బట్టి ఏంది దీనివల్ల ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ బిజినెస్. చాలా మంది తెలియకపోవచ్చు. ఇదేంటి అంటే అది బిజినెస్ తప్పని నేను అనట్లేదు. 100% వాళ్ళ బిజినెస్ మంచిగా వాడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సర్టైన్ టైంలో మంచి వాల్యూ వచ్చిన తర్వాత ఆ కంపెనీని అమ్మడం జరుగుతుంది. ఓకే, ఒక 5 సంవత్సరాలు మంచి ప్రొఫైల్ మెయింటైన్ చేసాం, దానికి ఒక రేట్ ఉంటుంది. 10 సంవత్సరాలు లేకపోతే ఒక 7 సంవత్సరాలు మనం మంచి హై ప్రొఫైల్ మెయింటైన్ చేసాము. ఓకే, మంచిగా ట్యాక్స్లు అన్ని మంచి కంపెనీ బ్యాక్ సైడ్ చూసుకుంటే చాలా మంచి ప్రొఫైల్ అని మెయింటైన్ అవుతుంది. దాన్ని ఒక రేట్గా అమ్ముతారు. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఏం చేస్తారంటే ఆల్రెడీ ఈ విధంగా ఉన్న కంపెనీస్ ని 10 సంవత్సరాల కంపెనీని, 12 సంవత్సరాల కంపెనీని, 15 సంవత్సరాల కంపెనీని, 20 సంవత్సరాల కంపెనీని మంచి ప్రొఫైల్ ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని కొనేసేసి మా కంపెనీ 10 సంవత్సరాల నుంచి ఉంది, మా కంపెనీ 12 సంవత్సరాల నుంచి ఉందని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏర్పడి దీన్ని ఒక ఆఫీస్ తీసేసుకొని ఈ ప్రాసెస్ అనేది మొదలు పెడతారు. మొదలుపెట్టిన తర్వాత ఇనిషియల్గా కొంత డబ్బులు తీసుకొని బ్యాక్ డోర్లో జాబ్ ఇప్పిస్తాం. దీన్ని మళ్ళీ కొంతమంది కన్సల్టెంట్ లాగా వీలే మధ్యలో ఇంకొక పర్సన్ యాడ్ చేసేసి దీంట్లో నుంచి ఒక 1 లక్ష కట్టో, 2 లక్షలు కట్టో, 1,50,000 కట్టో, 2.5 లక్షలు కట్టో, ఈ విధంగా వాళ్ళ నుంచి మనీ అనేది కలెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమందికి శాలరీస్ ఇస్తారు నమ్మకం కలగడానికి. ఆ తర్వాత నమ్మకం కలిగిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు అలా లేకపోతే 6 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఒక మంచి హ్యూజ్ అమౌంట్ కలెక్ట్ అయిన తర్వాత ఓకే ఒక మొత్తం సెట్ చేసుకొని ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తారంటే ముందు ఏం చేస్తారు, మీ దగ్గర పర్ఫార్మెన్స్ లేదు, శాలరీస్ ఇవ్వడం ఆపేస్తారు. తర్వాత వచ్చేసి రకరకాలుగా చేస్తూ ఒక మంచి అమౌంట్ కలెక్ట్ అయిన తర్వాత ఆ కంపెనీ అనేది బోర్డు తిప్పేస్తారు. సో ఇప్పుడు కంపెనీని మనం క్వశ్చన్ చేయడానికి ఉండదు, ఎందుకంటే మనం డైరెక్ట్ కంపెనీ ద్వారా వెళ్ళలేదు, సమాధాన థర్డ్ పార్టీ పర్సన్ ద్వారా వెళ్ళాం. సరే పోనీ అక్కడే కంపెనీ ద్వారా వెళ్ళినా, థర్డ్ పార్టీ పర్సన్ ద్వారా వెళ్ళినా మనము ఇమీడియట్ గా పోయి కంప్లైంట్ ఇచ్చేసి కేసులు పెట్టేసేస్తే ఇమీడియట్ గా డబ్బులు ఏమైనా వస్తాయి అంటే రావు. ఒక్కసారి డబ్బులు ఒక దగ్గర కట్టారంటే మళ్ళీ అంటే రావు. 100% దాంట్లో తిరగలేదు. సో ఈ విధంగా ఏంటి అంటే తర్వాత అంతా సెట్ చేసుకొని ఒకరోజు నా కంపెనీ లాస్ లో ఉంది, లేకపోతే కొంతమంది కిడ్నాప్ డ్రామాలు ఆడతారు, ఇంకొంతమంది అయితే ఇంకొక డ్రామాలు ఆడతారు. సో ఎండ్ ఆఫ్ ది డే కంపెనీ అయితే క్లోజ్ చేసేస్తారు. వీళ్ళు కలెక్ట్ చేసుకునే అమౌంట్ అక్కడ కొంచెం ఏదో సెట్ చేసేసుకొని ఒకవేళ కేసులు ఫైల్ అయినా కానీ మళ్ళీ బెయిల్ మీద తిరుగుతూ వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. సరే వాళ్ళు డెఫినెట్లీ తప్పు చేసినప్పుడు ఎప్పటికైనా శిక్ష అనేది పడుతుంది, పడకుండా ఉండదు. ఈరోజు కాకపోతే రేపు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు తప్పు చేయనోడు కూడా ఇక్కడ న్యాయం జరిగేంత వరకు అంటే స్టూడెంట్స్ తప్పులు కట్టిన వాళ్ళు వీళ్ళు తప్పు చేయకపోయినా కానీ మెంటల్లీ డిస్టర్బెన్స్ అవుతుంది, మానసిక క్షోభ ఉంటుంది ఈ టైంలో. సో నేను అందుకే చెప్పొచ్చేది ఏంటి అంటే బ్యాక్ డోర్ లో జాయిన్ అయ్యే వాళ్ళు వద్దని నేను చెప్తున్నా. వద్దురా నాయన అంటే మళ్ళీ ఇంకో కంపెనీ గురించి అడుగుతారు. వద్దురా నాయన అంటే స్టిల్ దానికి కూడా సరేరా బాబు నేను మనిషిని పంపించి చెక్ చేస్తానంటే అట్లా కాదంట. డైరెక్ట్ గా మనం ఏ రీసెర్చ్ చేయకుండా ఫ్రీగా నేను నా డబ్బులు ఖర్చు పెట్టి లేకపోతే మనిషిని పంపించేసి ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎలా పాసిబుల్ అవుతుంది?
సరే నన్ను అడగమని నేను చెప్పట్లేదు, మీరు కనుక్కోండి. అసలు బ్యాక్ డోరే వద్దంటున్నాను నేను, క్లియర్గా చెప్తున్నా. వచ్చే 4 నుంచి 6 నెలల లోపల నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 20 నుంచి 30 కంపెనీలు ఈ విధంగా క్లోజ్ అయిపోతున్నాయి. మీరు అనొచ్చు, మీరు పబ్లిక్లో ఆ కంపెనీస్ పేరు చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేను కంపెనీస్ పేరు చెప్పి వాళ్ళు నాకు ఫోన్ చేసి బెదిరించేసి ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్, ఐ లీస్ట్ బాదర్. ఎందుకంటే యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను పబ్లిక్గా, అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ గురించి ప్రతి ఒక్కరి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. నాకు ఐ నో మై లిమిట్స్, నా లిమిట్స్ నాకు తెలుసు, చట్ట పరిధులు నాకు తెలుసు. దాన్ని నేను కొంత అవగాహన చేసుకొని ఉన్నా. అంటే నేనేదో ఈ చట్ట పరిధులు ఈ లా దీనికి సంబంధించి ఏదో పూర్తిగా 100% అవగాహన ఉందని చెప్పట్లా. ఐ నో మై లిమిట్స్, నేను ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడితే నా దాకా రాదనే విషయం నాకు తెలుసు. దాన్ని విత్ ఇన్ ద లిమిట్స్ నేను మాట్లాడుతున్నా. ఒకవేళ వచ్చినా ఎలా ఫేస్ చేయాలి ఏంటి, డెఫినెట్లీ లీగల్ గా టీం ఉన్నారు నాకు. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఏమి చెడ్డ పని చేయట్లేదు కాబట్టి సో డెఫినెట్లీ మనకు తెలిసిన సార్ వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఎవరైనా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు చెడ్డ పని చేస్తుంటే నేను ఎవరిని, నాకు ఎంతమంది తెలిసినా నేను అడగలేకపోవచ్చు డెఫినెట్లీ. ఓకే, సో అందుకని నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, సో మీరు ఆలోచించండి, మీరు ఎలా జాయిన్ అయ్యారు. ఇంకో 200 మంది అడుగుతారు, అన్న ఎంఎన్సీలో జాయిన్ అయితే ఎలా ఉంటుంది. అరే బాబు నేనేమంటున్నా, ఎంఎన్సీ పేరు చెప్పి ఇంకోటి డబ్బులు తీసుకుంటే ఏం చేస్తావు నువ్వు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, నాకు చూస్తూనే ఉన్నా ఒక పక్క లాస్ట్ 6 నెలల నుంచి ఎన్ని కంపెనీలు క్లోజ్ చేశారు మీకు తెలీదా? నాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ చాలా మంది దగ్గర ఉంటుంది ఇప్పుడు, రైట్? ఆలోచించండి. సో అదే డబ్బులు మీరు స్కిల్కి ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు? నాకు తెలుసు, అయినో ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్ రావడం కష్టంగానే ఉంది, కానీ తప్పదు, కష్టపడాలి. జాబ్ వచ్చేవారు కష్టపడాలి, తప్పదు. ఇక ఆలోచించండి మీరు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.